అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కానుక. రచయిత మాడుగుల కృష్ణకుమారి గారు. ఇక కథలోకి వెళితే, ఉదయం సంఘటన ఎంత వద్దనుకున్నా శారదమ్మ మనస్సులో కదలాడక మానడం లేదు. కొడుక్కి అన్నం పెడుతోంది శారదమ్మ. అబ్బా, ఈ కూరేమిటి ఇంత కారంగా తగలడింది అని విసుక్కుంటూ తింటున్న కంచంలో ఉమ్మేశాడు రమేష్. చివుక్కుమందావిడ మనసు. అయ్యో, పొరపాటున ఎక్కువేసినట్లున్నాన్రా అంది నొచ్చుకుంటున్నట్లుగా. వండి పెడితే తినటం కాదు, వండటం కూడా నేర్చుకోవాలి అని తెలుసుకో అని కంచంలో చెయ్యి కడిగి విసురుగా వెళ్ళిపోయాడు. స్థానువులా ఉండిపోయింది శారదమ్మ. ఇన్ని రోజులు చేసి పెడుతున్నా ఒక్కరోజు మంచం దిగకపోయేసరికి అందరికీ చిరాకే. వంట మనిషిలా చేసి పెడుతుంటే ఎవరికీ తెలియటం లేదు. ఈవిడగారి వంటలతో రోగాలొచ్చి మంచాలెక్కడం ఖాయం. అత్తగారికి వినబడాలనే అంది కోడలు లలిత. ఒక్కసారిగా చలనం కలిగి బాహ్యంలోకి వచ్చిందావిడ. కోడలు ఏం చెప్పిందో మరి. నా దగ్గర డబ్బు లేదు, ఇంత సంసారం ఈడ్చటం నా వల్ల కాదు, నన్నేం అడగకు విసురుగా ఆఫీస్కు వెళ్ళిపోయాడు రమేష్. క్రితం నెల వరకు తన జీతంతో ఇంటి అవసరాలన్నీ గడిపేశారు. ఈ నెల తన జీతం ఇక రాదని తెలియడంతో మొదలయ్యింది చికాకు. ఇంత సంసారం అంటే తనేగా అదనపు భారం. భార్య పిల్లలు వాడికి విధాయకమేగా. అవును, తనిప్పుడు ఒట్టిపోయిన గొడ్డు, ఎండిపోయిన చెట్టు వాళ్ళ దృష్టిలో. ఎంతలో ఎంత మార్పు. చెరువులోని చేపల్లాగా ఎలా బయటపడ్డారు. తనకంటూ ఒక ఆలోచన, ఒక నిర్ణయం లేదా? ఆడదాని సంపాదన తెచ్చే ముప్పు అనుభవపూర్వకంగా రుజువయ్యింది ఆవిడకు. తన రిటైర్మెంటు ఎంత అనూహ్యమైన మార్పు తెచ్చింది వాళ్ళ ప్రవర్తనల్లో. ఇన్నాళ్ళు తనకెలాంటి గౌరవాభిమానాలు లభించాయి ఈ ఇంట్లో. మరి ఈరోజు ఒకసారి ఆవిడ మనసు గతం వైపు పరిగెత్తింది. వైవాహిక జీవితం శారదకు మిగిల్చింది 25 సంవత్సరాల వయసులో వైధవ్యాన్ని, దాంతోపాటు 2 పిల్లల్ని. ఆ రోజు నుంచి భర్త ఉద్యోగ బాధ్యతతో పాటు పిల్లల బాధ్యతను కూడా మీదేసుకొని సక్రమంగా పెంచి పెద్ద చేసింది. తన బాధను దిగమింగుకొని వాళ్ళ కోసం ఆనందం నటించింది. ఏ లోటు లేకుండా పెంచి వాళ్ళడిగింది కాదనలేదు ఏనాడు. ఆడపిల్లను విద్యాబుద్ధులు చెప్పించి ఓ ఇంటి ఇల్లాలిగా చేసింది. ఒక్కగానొక్క కొడుకును వాడడిగిన చదువు చెప్పించి డబ్బు ఎదురు పెట్టి మరీ ఉద్యోగం వేయించింది. అన్ని సంవత్సరాలు గానుగెద్దులా శ్రమపడిన తను వాళ్ళ ఆనందాన్ని చూసి శ్రమను మర్చిపోగలిగింది. కానీ మొదటిసారిగా ఆ శ్రమకు ఫలితం తను అనుకున్నది కాదని గ్రహించటానికి ఎంతో కాలం పట్టలేదావిడకు. కల్లా కపటం లేని తన మనసు వారి కపట ప్రేమను అర్థం చేసుకోలేకపోయింది. అమ్మగా తన ప్రేమ బిడ్డల మీదుంటే వారి ప్రేమ తన సంపాదన మీదుంది. అది తాను చాలా ఆలస్యంగా గ్రహించింది. పైకి ఎంత గౌరవం, ఎంత మన్నన. అరారే అత్తయ్యగారు, మీరు వంటగదిలోనా? ఆశ్చర్యంగా చూసింది కోడలు లలిత అత్తగారి వైపు. ఏమ్మా, నేను ఆడదాన్ని కాదా, వంట చెయ్యకూడదా అంది శారదమ్మ నవ్వుతూ కూర కలియబెడుతూ. అది కాదు అత్తయ్య, ఇన్నాళ్ళు అంటే అటు ఉద్యోగం ఇటు వంటతో అవస్థపడ్డారు. ఇంకా మీరు హాయిగా ఉద్యోగాన్ని చూసుకోండి, మీకు కావలసినవి అమర్చే పూచి నాది అంది లలిత అత్తగారి చేతులు పట్టుకొని అభిమానంగా. అబ్బే, నాకిదేం కష్టం కాదమ్మా, అలవాటైన పనేగా అందావిడ. ఏమైనా సరే, మీరు ఈ రోజు నుంచి వంటగదిలోకి రావటానికి వీల్లేదు. ఇది మీ అబ్బాయి గారి ఆర్డరు ప్లస్ నా విన్నపం అందామే. అవునమ్మా, ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇకనైనా లలితను చెయ్యనివ్వు అన్నాడు రమేష్. ఆప్యాయంగా చూసిందావిడ కొడుకువైపు. సరేనమ్మా, నీ ఇష్టం, కూర్చోబెట్టి చేసి పెడతానంటే వద్దనే అత్తగారు ఎక్కడన్నా ఉంటుందా అందావిడ అభిమానంగా కోడలి వైపు చూసి. అలా అన్నారు బాగుంది. మా అత్తగారు అందరి అత్తగారు లాంటి వారు కాదు.
ఉద్యోగం చేసే అత్తగారు అంది లలిత అత్తగారిని ముద్దాడుతూ. పిచ్చి పిల్ల అనుకుందావిడ. రోజు ఆఫీస్కి వెళ్ళే టైం కల్లా కోడలు తనకి వండి పెట్టడమే కాకుండా కట్టుకునే చీర దగ్గర నుంచి రెడీగా పెట్టడం ఎంతో హాయిగా అనిపించేది శారదమ్మకు. సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే ఎదురుగా టేబుల్ మీద కాఫీ టిఫిన్ రెడీగా ఉంచేది లలిత. సాయంకాలం పూట మనవల ఆటపాటలతో గడిచిపోయే శారదమ్మకు పగలు ఆఫీసులో పడ్డ శ్రమ ఏమాత్రం గుర్తుండేది కాదు. కోడలు తన పట్ల చూపుతున్న ఆదరణకు పర్యవసానం ఆ పిల్ల పట్ల ఎంతో అభిమానం ప్రేమ పెరిగి రెట్టింపైనాయి ఆ అత్తగారికి. ప్రతి నెల జీతం తెచ్చి కోడలు చేతికిచ్చేది. ఓసారి తన చీరలు ఉతుకుతున్న కోడల్ని చూసి, అదేమిటమ్మా పని మనిషి చేత ఉతికించగా అనవసరంగా నీకు శ్రమ అందావిడ నొచ్చుకుంటూ. మా అమ్మ చీరనైతే ఉతకనా అత్తయ్య, మీరు నాకు అమ్మకన్నా ఎక్కువే అని కోడలు అంటుంటే ఆ ఆప్యాయతకు ఆవిడ కళ్ళు చెమ్మగిల్లాయి. ప్రతి పండక్కి కొడుక్కి కోడలు మనవలకి బట్టలు తెచ్చేది శారదమ్మ. ఆ నెల అరియర్స్ రూపాన అత్తగారికి 5,000 రూపాయలు అదనంగా వచ్చాయని తెలియడంతో, అత్తయ్య చాలా రోజుల నుంచి మీ అబ్బాయిని గాజులు చేయించమని అడుగుతున్నాను, మీరైనా చేయించరు అంది గోముగా లలిత. చూడమ్మా, మరోసారి నీ కోరిక తప్పక తీరుస్తాను. ఈ డబ్బుతో నాకు చాలా ముఖ్య అవసరం ఉంది అందావిడ. అంతే, లలిత ముఖంలో రంగులు మారాయి. పోన్లేండి, నా ముఖానికి ఇంతే అని సరిపెట్టుకుంటాను. ఎందుకమ్మా ఈ చిన్న విషయానికి అంతగా నొచ్చుకుంటావు అందావిడ. ఇదే మీ కూతురు అడిగితే కాదంటారా? కోడల్ని కాబట్టి అలా అన్నారు అంది లలిత రోషంగా. చూడమ్మా, నిన్ను ఏనాడు నేనా దృష్టితో చూడలేదు. పరిస్థితి చెప్పాను, అర్థం చేసుకో అందావిడ. ఆ సంఘటన జరిగిన 1-2 రోజులు ముభావంగా ఉన్నా తర్వాత మామూలుగానే ఉంది లలిత. కోడలి మనసు నొప్పించానన్న భావనతో అందాక తన గాజుల జతను ఒకదాన్ని కోడలి చేతులకు వేసింది శారదమ్మ. కానీ కోడలి ప్రవర్తనలో ఏదో మార్పు గమనించకపోలేదావిడ. కొడుకు పెళ్లికి ముందరైతే నెలకు కొంత డిపాజిట్ చేసేది శారదమ్మ. మరిప్పుడు కోడలు ఏం చేస్తోందో తెలియదు. ఆ మాట అడిగినందుకు ఫలితంగా ముభావంగా నెలవారీ ఖర్చు రాస్తున్న పుస్తకం తెచ్చి అత్తగారి ముందు ఉంచింది లలిత. అప్రయత్నంగా పుస్తకం తిరగేస్తున్న ఆవిడ దృష్టి ప్రతి నెల పని మనిషి బట్టల ఉతుకు ఖర్చుగా 200 రూపాయలుండటం చూసి చకితురాలైపోయింది. ఏమిటమ్మా ఇది అంది ఎలా అడగాలో తెలియక. అవునండి, పని మనిషికి వేస్తే ఎలాగూ ఇవ్వాలిగా. వారానికి 7 చీరలు చొప్పున నెలకు 28 చీరలు లాండ్రీకి వేసినా పని మనిషి ఉతికినా ఇంతకన్నా ఎక్కువే అవుతుంది. అందుకే ఆ డబ్బు నేనే తీసుకున్నాను అంది. మొదటిసారిగా కోడలి ముఖం చూడటానికి సిగ్గనిపించింది ఆమెకు. మరి కొన్ని రోజుల్లో తన జీతం మాత్రమే ఇంటి ఖర్చులకు వాడుతున్నారని, కొడుకు జీతం మొత్తం డిపాజిట్ చేస్తున్నారని తెలిసినా ఏం అనలేదు ఆవిడ. మరుసటి నెల తనకు కావలసిన డబ్బు ఉంచుకొని మిగిలింది మాత్రమే కోడలికిచ్చింది. అంతే, డబ్బు చాలటం లేదని, ఈ సంసారం నిర్వహించడం తన వల్ల కాదని అత్తగారికి వినపడేలానే సనుగుడు మొదలుపెట్టింది లలిత. అత్తగారి మౌనాన్ని ఆసరాగా తీసుకొని మరింత విజృంభించింది లలిత. ఒక్కొక్క రోజు కాఫీ మాత్రమే ఇచ్చి టిఫిన్ మానేసేది లలిత. అదే సమయాన కొడుకుకి టిఫిన్ చేయటం చూసినా పెదవి విప్పేది కాదావిడ. మరో గణనీయమైన మార్పు ఆ ఇంట్లో శారదమ్మ రిటైర్మెంటుతో. తల్లి రిటైర్ అవ్వడం కొడుక్కి, అత్తగారు రిటైర్ అవ్వడం కోడలికి కష్టంగా ఉంది. అమ్మ, రిటైర్ అయ్యావు కదా, ఎంత డబ్బు వస్తుందంటావు? వచ్చే డబ్బును ఏం చెయ్యాలనుకుంటున్నావు అని అడిగాడు కొడుకు. ఏం చేస్తారండి మీరు మరీను? ఆవిడకి మనం తప్ప ఇంకెవరున్నారు అంది కోడలు. ఇంకా నేనేం నిర్ణయించుకోలేదు బాబు అంది శారదమ్మ. తల్లి రిటైర్ అయ్యిందని తెలియడంతో వచ్చిన కూతురు రజిత, ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు అంది తల్లిని చూసి. అంతేకాదు అమ్మా, నీ చేతికి 2 జతల గాజులు లేవు, ఏమైనాయి ఏమిటి అని కూడా అడిగింది. వదినకు ఓ జత ఇచ్చానన్న తల్లి మాటలు విని నేను చచ్చాననుకున్నావా అంది గొణుక్కుంటూ. ఈ సమయంలో చెల్లెలు రావటం ఎందుకా అన్న అనుమానంతో ఉన్నాడు రమేష్.
ఆ రాత్రి తల్లి పక్కనే పడుకొని కబుర్లు చెబుతున్న రజిత ఉన్నట్లుండి తల్లి గుండెల్లో ముఖాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏమ్మా రజిత, ఏమయ్యింది అంది శారదమ్మ కంగారుగా. అమ్మా, జీవితంలో ఉద్యోగం పేరిట ఎంతగానో అలసిపోయావు. నాన్న ఎలా ఉంటాడో తెలియని మమ్మల్ని పెంచి పెద్ద చేసి మాకో జీవితాన్నిచ్చావు. ఇన్నాళ్ళ శ్రమ అనంతరం నీకు విశ్రాంతి ఎంతైనా అవసరం. ఎప్పుడు రమ్మన్నా ఉద్యోగం వంక చెప్పేదానివి. ఇప్పుడిక సర్వీస్ అయిపోయిందిగా, నాతో వచ్చేయమ్మా అంది రజిత ప్రేమగా తల్లిని చూసి. కూతుర్ని ఆప్యాయంగా మరింతగా దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకుంది శారదమ్మ. ఎంతైనా ఆడపిల్ల కాబట్టి ఆ మాత్రం ప్రేమను పంచగలిగింది. అమ్మ, సర్వీసులో ఉన్నంత వరకు నెల నెల జీతం మొత్తం అన్నయ్య కుటుంబానికే ఖర్చు పెట్టావు. నేను కాదనలేదు. ఇప్పుడు నువ్వు రిటైర్ అయ్యాక వచ్చే డబ్బు మాత్రం నాకే ఇవ్వాలి. నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను అంది కూతురు. గుణపం దింపేలాంటి మాట అని గుండెల్లో పెట్టుకుంటుందట కూతురు. ఎవరూ నావారు కాదు అన్న పాట గుర్తుకు వచ్చిందామెకు. తల్లి నిర్ణయం చెప్పకపోవటంతో జాబు రాయమని చెప్పి వెళ్ళింది రజిత. శారదమ్మ మనసుని అర్థం చేసుకోకపోగా తమ అసలు నైజాల్ని బయటపడేసుకున్నారు ఆమె సంతానం. ఉదయం పేపర్ చదువుతున్న అత్తగారికి వినపడేలా, అప్పుడంటే ఆఫీస్ కాబట్టి వంట వద్దన్నాను, ఇప్పుడేమొచ్చింది, ఉద్యోగానికి రిటైర్మెంట్ కానీ తిండికి పనికి కాదుగా అంది కోడలు పరోక్షంగా. కొడుకైతే, అమ్మ, ఇన్నాళ్ళు నా భార్య కష్టపడింది, ఇప్పుడు నీకు పని లేదుగా, కాస్త హెల్ప్ చేయి అని నేరుగానే చెప్పాడు. అప్పుడు చేశాను కాబట్టి ఇప్పుడు చేయించుకు తీర్తాను అన్నట్లుగా ఇంటి పని మొత్తం అత్తగారి మీదే వదిలింది కోడలు. అలవాటు తప్పిన పని అవటం వల్ల అలసటగా అనిపిస్తోంది శారదమ్మకు. అదే రీతిలో ఉదయం కారం ఎక్కువయింది కూరలో. కడుపులోని కోపాన్ని బయటపెట్టాడు కొడుకు. సంధ్య చీకట్లు ముసరడంతో వాస్తవంలోకి వచ్చిందామె. మరో 2 రోజుల్లో ఉగాది పండగ ఉండటంతో కూతురికి ఉత్తరం రాసింది శారదమ్మ. అందుకోవటమే తరువై రెక్కలు కట్టుకొని వాలింది కూతురు. ప్రతిపక్షాలు 2 అధికారపక్షం చెప్పే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా వాళ్ళు ఆతృత పడసాగారు. తల్లి ఏం చెబుతుందా అని. చూడు బాబు రమేష్, నా నిర్ణయం కోసం మీరు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నాకు మీరిద్దరూ సమానమే. ఆడ మగ నాకెప్పుడూ తేడా లేదు. నేను సర్వీసులో ఉండగా కొన్న ఫ్లాట్లో ఇప్పుడొచ్చిన డబ్బుతో 2 వాటాల ఇల్లు కట్టించాను. నా రిటైర్మెంటు కానుకగా మీ ఇద్దరికీ చెరొక వాటా ఇవ్వాలనుకున్నాను అని ఆవిడ చెప్పటం పూర్తి కాకుండానే, కొడుకుగా మొత్తం ఇల్లు నాకే చెందాలి, వాటా వేయటానికి నేను ఒప్పుకోను అన్నాడు రమేష్ తీవ్రంగా. ఏం, ఎందుకు ఒప్పుకోవు? అమ్మ ఉద్యోగం చేసినన్నాళ్ళు ఆ జీతం మొత్తం మీరేగా వాడుకున్నారు. న్యాయంగా అసలు ఆ ఇల్లంతా నాకే చెందాలి. అమ్మ జత బంగారం గాజులు వదినకిచ్చినా నేను మంచిదాన్ని కాబట్టి ఊరుకున్నాను అంది రజిత రెట్టింపు స్వరంతో. తను ఎదురుగా ఉన్నానన్న లక్ష్యం కూడా లేకుండా వాళ్ళిద్దరి తగవు చూస్తుంటే దుఃఖం వచ్చింది శారదమ్మకు. ఇదిగోనమ్మాయి ఆడపడుచా, నేను మీ అమ్మకు చేసిన చాకిరీకి ఆవిడ నాకిచ్చింది, కానీ నాకేం ఊరికే ఇవ్వలేదు మీ అమ్మ అంది కోడలు కల్పించుకొని. తన అభిమానానికి కోడలు ఎంత చక్కటి విలువ కట్టింది. అసలు ఆ గాజుల గురించి అడిగే హక్కు నీకు లేదు, అది అమ్మ ఇష్టం అన్నాడు రమేష్. అయితే అమ్మ ఇష్ట ప్రకారమే నాకు వాటా ఇస్తుంటే వద్దనటానికి నువ్వెవరు అంది రజిత మాటకి మాటగా. అది నాన్న పోతే అమ్మకిచ్చిన ఉద్యోగం కనుక అది నాన్నదే అవుతుంది. తండ్రి ఆస్తికి వారసుడు కొడుకు అయినట్లే ఆ డబ్బుకి కూడా నేనే వారసుణ్ణి. నలుగురిలో పంచాయతీ పెడితే న్యాయం నా వైపే మొగ్గుతుంది. సరే, అయితే బంగారం మొత్తం నాకే చెందుతుంది. వదిన్ని గాజులు తీసి ఇవ్వమను. మా అత్తగారు నాకిచ్చిన గాజులు నేను చచ్చినా తిరిగి ఇవ్వను. అడగటానికి నువ్వెవరు అంది కోపంగా కోడలు. ఎవరివా? మా అమ్మ బంగారానికి వారసురాల్ని. వచ్చిందండి పెద్ద వారసురాలు. ఒక్క పూట అమ్మని తీసుకెళ్ళి గుప్పెడు అన్నం పెట్టలేదు కానీ కబుర్లు చెబుతోంది కబుర్లు. ఇన్నాళ్ళు ఆవిడ్ని మేమే పోషించాము కాబట్టి ఆవిడదంతా మాకే చెందుతుంది.
ఆ హక్కు మాది అంది కోడలు. అప్పటి వరకు వాళ్ళ తగాదా వింటున్న శారదమ్మ ఓపిక నశించి ఆపండి అని బిగ్గరగా అరిచింది. ఆహా, నేను కన్న నా సంతానం ఎంత ఎదిగిపోయారో చూస్తుంటే నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. దుఃఖంతో ఆవిడ గొంతు పూడుకుపోయింది. ఏమ్మా కోడలా, మీరు నన్ను పోషించారా? ఆ మాట నా ముఖం చూసి చెప్పు. డబ్బు ఇస్తే ఓలాగా, డబ్బు ఇవ్వని మరుక్షణం మరోలా ప్రవర్తించే నువ్వు ఆ మాట ఎలా అనగలిగావమ్మా? ఏరా రమేష్, దీని గురించి నలుగురిలో పంచాయతీ పెడతావా? ఏమని పెడతావురా? మా అమ్మ సంపాదనతోనే ఆవిడని ఇన్నాళ్ళు పోషించాను. కొడుకుగా నా నుంచి ఒక్క పైసా కూడా ఎరగదు. మా అమ్మను చూడాల్సిన బాధ్యత నాది కాదు, కానీ ఆవిడ సంపాదన మీద హక్కు మాత్రం నాదని చెబుతావా? ఏమ్మా రజిత, ఆడపిల్లవి, నా వైపు ఉంటావనుకున్నాను, కానీ నా ఆశను వమ్ము చేశావు. కన్నతల్లి మీద కన్నా కరెన్సీ నోట్ల మీద మీకు మమకారం అని ఇద్దరికిద్దరూ రుజువు చేశారు. డబ్బు ఇవ్వకపోతే ఇంట్లోంచి ఉద్వాసన చెప్పే కొడుకుని, అమ్మ కన్నా ఆమె బంగారమే ముఖ్యం అనుకునే కూతుర్ని కన్నందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నా పెంపకం మిమ్మల్ని ఇలా తయారు చేస్తుందని నేను ఏనాడు అనుకోలేదు. ఇది నా దౌర్భాగ్యం. నా నిర్ణయం పూర్తిగా చెప్పకుండానే మీరు తగవులకి దిగారు. డబ్బు వచ్చిన ఒక్క నెల రోజులు మీరు ఆగలేకపోయారు. మీకు సడన్గా చెప్పి సర్ప్రైజ్ చేద్దామనుకున్న నన్నే మీరు ఆశ్చర్యపరిచారు. ఎంతో ఆశగా మీకు కానుకగా ఇవ్వాలనుకున్న నా నిర్ణయాన్ని ఇప్పుడు మార్చేసుకుంటున్నాను. డబ్బున్న నాలాంటి తల్లులే ఇలాంటి విషమ పరిస్థితి ఎదుర్కొంటే మరి డబ్బు లేక బిడ్డల నిరాదరణకు గురైన ఎందరో తల్లులున్న వ్యవస్థ మనది. చెట్లు పంచిన పండ్లని తిని తీపిని మర్చిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మే ఈ కన్నబిడ్డల బారి నుండి కొందరు తల్లులకైనా రక్షణ కావాలి. అందుకే వృద్ధుల రక్షణ గృహానికి కానుకగా నా ఇంటిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మీకెవరికీ భారం లేకుండా నేను కూడా అక్కడికే వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అంది స్థిరమైన గొంతుతో శారదమ్మ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.